హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఫ్యాక్స్ అనమాట. గైస్ మనం ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక పాత వీడియో కన్నా పవర్ సప్లై బోర్డు అనమాట. ఇది వచ్చేసి ఒక పాత వీడియో కానీ ఎల్సీడీ టీవీలో అయితే వాడతారనమాట. మనకి దీంట్లోంచి 12 volts 24 volts 5 volts మనకి వేరియబుల్ వోల్టేజ్లు అయితే వస్తాయి. 8 amp అవుట్పుట్ వస్తుంది అనమాట. మనం దీన్ని రిపేర్ చేసామంటే మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకి దీనికి ఫస్ట్ ఏసీ ఇన్పుట్ ఇవ్వడానికి వైర్స్ సాల్వింగ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఆ టైప్ ఆఫ్ కనెక్టర్స్ మన దగ్గర లేవు కాబట్టి. అంతేకాకుండా దీన్ని మొత్తం దుమ్ముగట్ట లేకుండా డస్ట్ శుభ్రం చేసుకోండి. అంతేకాకుండా మీరు చూడొచ్చు బోర్డు ఏంటప్ప ఎంత నీట్గా ఉందని అనుకుంటున్నారు. నేను వచ్చేసి ఇంటర్కట్ అన్ని పెట్టి నేను వచ్చేసి దీన్ని క్లీన్ చేశాను అనమాట. వచ్చేసి అందుకే మనకి ఇంతలా బాగుందన్నమాట. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బోర్డు క్వాలిటీ అయితే బాగుంది, మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 24 volts గ్రౌండ్ 24 volts గ్రౌండ్ ఇక్కడ నుంచే మనకి అవుట్పుట్ వోల్టేజ్లు అయితే వస్తాయి అనమాట. 5 volts కాలితే 5 volts, 12 volts కాలితే 12 volts అనమాట. ఈ విధంగా మనకి వోల్టేజెస్ అయితే మనకి రావడం అయితే వచ్చేసి జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని సప్లై చూద్దాం, అసలు మనకి దీనికి అసలు వోల్టేజ్లు వస్తున్నాయో వస్తలేదు అనేది మీరు చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను అయితే సప్లై అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. మీటర్తో అయితే చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి వోల్టేజ్లు వస్తున్నాయో వస్తలేదని. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూడవచ్చు మన బోర్డుకి అసలు వోల్టేజ్లు వస్తున్నాయో వస్తలేదు అనేది మనం ఇప్పుడు చూడొచ్చు అనమాట. నేను వచ్చేసి మల్టీమీటర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మన వోల్టేజ్లు ఏమవుతున్నాయో వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాం. వచ్చేసి గైస్ ముందు మనకు వచ్చేసి 12 volts గ్రౌండ్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకు 12 volts అవుట్పుట్ వస్తుందా లేదా వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం అనమాట. వచ్చేసి గైస్ మీరు అక్కడ చూడవచ్చు మనకు వచ్చేసి అక్కడ ఏ వోల్టేజ్లు అయితే మనకి వస్తలేదన్నమాట. మనకు అవుట్పుట్ అసలు రావట్లేదు. ఇంకో చోట చూద్దాం, వచ్చేసి మనకి 24 volts గ్రౌండ్ వస్తుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం ఇంకో చోట. గైస్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి 24 volts గ్రౌండ్ వస్తలేదు అనమాట. అసలు మనకి ఈ బోర్డులో అసలు ఏమీ అవుట్పుట్ వోల్టేజ్లో వస్తలేదు అనమాట. చాలామంది అనుకుంటారు మనకు వచ్చేసి స్టాండ్ బై రిలీజ్ అవ్వాలని, అదే అనుకుంటున్నాను. వచ్చేసి నేను చూద్దాం వచ్చేసి మనకి ఏం జరుగుద్దో, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. హాయ్ గైస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకు ఒక కట్ అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వోల్టేజ్ స్విచ్చింగ్ కోసం అయితే వేయడం జరిగింది. మనకు వచ్చేసి అక్కడ అవుట్పుట్ 5 volts అయితే వస్తలేదు. నేను అది వచ్చేసి బహుశా మనం వచ్చేసి పెట్టమని పోయింది అనుకుంటున్నాను. దాన్ని సరౌండ్ ఏరియాస్లో చెక్ చేస్తే మనకు వచ్చేసి 5 volts అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. పెట్టిందికి అయితే మనకు వచ్చేసి 5 volts అయితే వస్తుంది. పెట్ట అవుట్పుట్కి వచ్చేసి 5 volts రిలీజ్ అవ్వట్లేదు అనమాట. అయినా మీరు దాన్ని ఏం పట్టించుకున్న అవసరం లేదు. మనకి సరౌండింగ్ ఏరియాస్లో మనకు 5 volts వస్తుంది కాబట్టి మీరు ఆ పెట్టని మీరు అక్కడ లేపేయచ్చు అనమాట. లేపేసి మీరు అక్కడ స్టాండ్ బై రిలీజ్ అవ్వడానికి మీరు అక్కడ చూస్తే బోర్డు పక్కన మీకు పీసీ అని అయితే ఉంటుంది. అక్కడ నుంచే మనకి ఎల్సీడీ బోర్డు నుంచి పవర్ బోర్డుకి సిగ్నల్ వెళ్ళి మనకు వచ్చేసి వోల్టేజెస్ అయితే వస్తాయి అనమాట. మనకి అదంతా అవసరం లేకుండా ఇక్కడ వచ్చేసి మనం 1K రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మనకి 5 volts వస్తుంది కదా, 5 voltsని 3.7 volts కింద మనం వచ్చేసి డ్రాప్ చేసి మనకి సిగ్నల్ ఇవ్వడం వల్ల మనకి వోల్టేజ్లు అయితే మనకి వస్తాయి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే మీరు ఏ బోర్డునైనా ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వోల్టేజ్లు వస్తున్నాయో లేదో ఇప్పుడు మనం చూద్దాం. గైస్ మీరు చూడవచ్చు, మనకు వచ్చేసి ఇప్పుడు మనకి కరెక్ట్ వోల్టేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. 24 volts 12 volts అన్నీ మనకు వచ్చి సప్లైలు కరెక్ట్గా వస్తున్నాయి అనమాట. మీరు అక్కడ చూడవచ్చు 5 volts కూడా వస్తుంది. మనకి దీంట్లో నుంచి 8 amp అవుట్పుట్ రావడం వల్ల మనకి చాలా అయితే యూజ్ అవుతుంది. దీంతో మీరు ఒక 10 పవర్ సప్లై రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ చూడవచ్చు రియల్లో వచ్చేసి మనకి చాలా బాగుందన్నమాట. 12 volts కూడా వస్తుంది, మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది.